హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో చాలా రోజులు అయిపోయిందండి వీడియో పెట్టి. సో ఈరోజు అయితే ఒక రెసిపీతో అయితే మీ ముందుకు అయితే రాబోతున్నాను. సో అంతకు ముందుగా మీరందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. సో ఈరోజు ఏంటంటే ఎప్పుడు మనం ఏదో ఒక వంటకం చేసుకుంటుంటాము. సో నేను చెప్పేది కూడా ఏదో నాన్ వెజ్ అదేం కాదు, చిన్న వంటకంలోనే అది ఎలా చేయాలని చూపించబోతున్నాను. సో అదేనండి బీరకాయ. సో బీరకాయ పాలు ఎప్పుడైనా ట్రై చేశారా? బీరకాయతో పాలు వేసుకొని చేస్తే ఎంత బాగుంటుందంటే, నేను రీసెంట్గా చూశాను, తిన్నాను కూడా. సో అదే రెసిపీని అయితే నేను ఈరోజు ట్రై చేయబోతున్నాను. సో ఈ వీడియోని అయితే షూట్ చేసానికి ఎవరు లేదు, నేనే బిట్లుగా అయితే ఇట్లా ట్రై చేశాను అనమాట. సో మనమే ఇంకా రెసిపీని అయితే స్టార్ట్ చేసేద్దాం. వీడియోలోకి వెళ్ళిపోయే ముందు ఏం చేయాలంటే, ఇప్పుడు వరకు ఎవరైతే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయలేదో వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అని నేను పెట్టే ప్రతి వీడియో మీద ఒక రావాలి కదా. సో అందుకోసం పక్కనున్న బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి. ఇప్పుడైతే రెసిపీ అయితే స్టార్ట్ చేద్దాం. ఏంటో బాగా వస్తుంది, సో అందుకోసమే మళ్ళీ వేస్తున్నాను. ముందుగా నేనైతే అన్నాన్ని అయితే చేసి పెట్టాను. ఇప్పుడైతే మన కూర అయితే స్టార్ట్ చేసేద్దాము. సో చెప్పాను కదా, వీడియో తీసేదానికి ఎవరు లేరు కాబట్టి ఇంకా నేనే అయితే వీడియో అయితే తీసుకుంటున్నాను. ఇంకా యాజ్ యూజువల్ పోపు అయితే పెట్టేసుకుందాము. అంటే ముందుగా ఆయిల్ అయితే పోసుకొని అందులో కొంచెం ఆవాలు, జీలకర్ర లేదా ఇలా ఉద్దిపప్పు ఇలా అన్నీ ఉండేటి వేసేసుకొని తర్వాత కొంచెం వెల్లుల్లి వేసుకున్నాము. తర్వాత అయితే ఇక్కడ ఎండుమిర్చి వేసుకున్నానండి. ఈవెన్ పచ్చిమిర్చి కూడా యాడ్ చేయొచ్చు, బట్ నా దగ్గర అయితే లేవు. రెండు కాంబినేషన్ వాడుకుంటే ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది. సో తర్వాత అయితే కరివేపాకు అయితే యాడ్ చేశాను. ఇది బాగా మగ్గాక కొంచెం వేగాక అన్నమాట. తర్వాత ఆనియన్స్ అనేది బాగా వేగనీయండి, లేదా పచ్చిగానే ఉంటాయి ఆనియన్స్ అనేది, బాగా వేగనీయండి. సో మొదల్లో మనం కూడా కనిపించాలి కదా. సో ఇలా క్రియేటివిటీ అయితే చేస్తున్నాను. ఆనియన్స్ అయితే ఆల్మోస్ట్ బాగా ఫ్రై అయిపోతున్నాయి అని అనిపిస్తుంది. సో ఆ ఫ్రై అయ్యే టైంలోనే మనం ఏదైతే టొమాటోస్ ఉంటాయి కదా, ఆ టొమాటోస్ అనేది నేనైతే ఒక 3 తీసుకున్నానండి. సో మీడియం క్వాంటిటీనే, పెద్దవైతే ఒక 2 అయితే తీసుకోండి. నేను 3 తీసుకున్నాను. తర్వాత ఇది మగ్గాక అని తెలిసిన తర్వాత కొంచెం మనం ఏదైతే ఈ బీరకాయ తీసుకుంటాం కదా, సో ఆ బీరకాయని కూడా అందులో వేసేసి కొంచెం ఉప్పు వేసి అయితే బాగా ఒక్కసారి మిక్స్ చేసి ఇలా లిడ్తో అయితే కవర్ చేసేయాలన్నమాట. సో ఇలా లిడ్తో కవర్ చేసినప్పుడు బాగా ఆ ఆవిరికి అనేది ఆల్మోస్ట్ ఉడికిపోతుంది బాగా. ఇంకా మనం లాస్ట్లో అనేది కొంచెం వాటర్తో ఉడికిస్తే సరిపోతుంది. ఇంకా ఆల్మోస్ట్ నాకు ఉడికిపోయేదని తెలిసింది కాబట్టి ఏదైతే ఈ పోపు దినుసులు ఉంటాయి కదా, అంటే ధనియాల పొడి, మిరప్పొడి, పసుపు పొడి ఇలాంటివి, సో అన్నీ నేను యాడ్ చేసినాను. యాడ్ చేసి ఒక్కసారి మిక్స్ చేసామంటే అది అనేది బాగా పడుతుందండి. సో సిమ్లో పెట్టే దీన్ని అయితే మిక్స్ చేయండి, లేదు అంటే అంటుకుపోతుంది. పైగా ఇవి స్టీల్ ఇవి కదా, సో అలానే ఉంటుంది. తర్వాత లిడ్తో కవర్ చేయండి, బాగా మగ్గిపోతుంది అనమాట. తర్వాత కొంచెం అనేది వాటర్ యాడ్ చేస్తున్నాను. సో కొద్దిసేపు కొంచెం లో ఫ్లేమ్లో అయితే పెడుతున్నాను. సో ఆల్మోస్ట్ నా వాటర్ కూడా కొంచెం ఆవిరికి ఇంకిపోయినట్టు తెలుస్తుంది. సో తర్వాత ఏదైతే మనం కాచి చల్లార్చిన పాలు ఉంటాయి కదా, సో ఆ కాచి చల్లార్చిన పాలుని అయితే నేను ఇక్కడైతే యాడ్ చేశాను. చూసారా, నాకైతే ఆల్మోస్ట్ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. ఎలా ఉంటుందో టేస్ట్ అనిపిస్తుంది కదా మీకు కూడా. చాలా అంటే చాలా బాగుంటుందండి. మేమిద్దరు మనుషులమే కాబట్టి మాకైతే త్వరగా అయిపోయింది. మీరు 4 మనుషులు ఉన్నా కూడా అదే ఉంటుంది. సో నాకు ఆల్మోస్ట్ కర్రీ రెడీ అయిపోయింది కాబట్టి నాకు ఇంకా తినే దగ్గర ఉంటుంది కదా. ఈ లోపు నేనైతే కొంచెం దీపారాధన చేసుకోవాలని చెప్పినది ఇక్కడికైతే వచ్చేసాను. సో ఏదైతే ఈ అన్నం వండి పెట్టేసాను కదా ముందు, ఆ అన్నం అయితే ఇక్కడైతే తీసేసుకుంటున్నాను. సో అదన్నమాట, పొద్దున్న అయితే కూర బాగా ఉంటుండతో వేసుకొని అన్నం అయితే తింటున్నా. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. ఎప్పుడైనా ట్రై చేయండి నేను చూపించిన ఈ వంటకాన్ని. ఏదో నాయనేం పెద్ద వంటగత్తిని కాదు, నాకు వచ్చిందాన్ని అయితే మీ ముందైతే ఎట్లా చూపించాలని ఉద్దేశంతో అయితే చూపిస్తున్నాను. సో నేను ఇలా అయితే ఎంజాయ్ చేస్తున్నాను. ఇప్పుడు దాకా మనకు ఫస్ట్ ఛానల్లో అయితే ఎవ్రీథింగ్ ఇన్ ఇంటి ఛానల్ ఉంది. దాంట్లో అయితే సమ్ అమౌంట్ అనేది యాడ్ అవుతుంది, డాలర్స్. సో ఈ ఛానల్ కూడా అలాగే ఆదరిస్తారని కోరుకుంటున్నాను. సో కొంచెం హోప్ ఉంది. సో ఖచ్చితంగా మన ఛానల్ ఇప్పటి వరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో చేయండి ఫ్రెండ్స్.
అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అవన్నీ మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్. ఒకసారి ట్రై చేయడం మాత్రం మర్చిపోకండి.